ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి వ్యవహారాలు ఏ విధంగా ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో తాను సొంతంగా చేసుకున్నటువంటి సర్వేలో కూడా లా అండ్ ఆర్డర్ అనేటువంటిది చిట్ట చివరి పొజిషన్లో ఉంది. ఒకవైపు ఏదైతే మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఉప ఎన్నికలు ఉన్నాయో అటువంటి చోట్ల దారుణాలకు పాల్పడము, మహిళల మీద జరుగుతున్నటువంటి దాడులకు ఎక్కడ రక్షణ లేకపోవడము, ఎట్ ద సేమ్ టైం ఎవరైతే సోషల్ మీడియా యాక్టివిస్టులు ఉన్నారో, ఎవరైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో వాళ్ళను టార్గెట్ చేసి అరెస్ట్ చేయడం అనేటువంటిది కంటిన్యూగా కొనసాగుతుంది. నాతో పాటు రవీందర్ ఉన్నారు. రవీందర్, ఒక విధంగా చూస్తుంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఎవరైనా సానుభూతి వ్యక్తం చేసినా, లేదంటే ఎవరైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినా, లేదంటే ఎవరైనా మంచిని ఇది మంచి అని, చెడును ఇది చెడు అని అంటే వాళ్ళు అరెస్టు జరుగుతున్నటువంటి పరిస్థితి. పోసాని అరెస్టుపై వైఎస్ఆర్సీపీ ఏ విధంగా చూస్తుంది, ఎటువంటి డిస్కషన్ జరుగుతుంది? ఎట్ ద సేమ్ టైం ఈ వరుస అరెస్ట్ ఏవైతే ఉన్నాయో కొద్ది రోజుల నుంచి మళ్ళీ ఒకసారి పూర్తిగా పోలీసులు టార్గెటెడ్గా అరెస్ట్ చేస్తున్నారో, దీని మీద వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకత్వం కావచ్చు, లేకుంటే లీగల్ టీం ఎటువంటి అభిప్రాయంతో ఉంది? నిజానికి ఇలాంటి అరెస్టులు జరుగుతాయని మొదటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తూనే ఉంది. ఎందుకంటే మనం చూస్తున్నాం, గడిచిన 9 నెలలుగా ప్రశ్నించే గొంతులను నొల్లిమెట్టే కార్యక్రమం పెద్ద ఎత్తున జరుగుతూనే ఉంది. ఇందులో భాగంగానే ఇటువైపు సోషల్ మీడియా యాక్టివిస్టులను ఒకవైపు అణిచివేసేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ముఖ్యమైన నాయకుల దగ్గర నుంచి కింది స్థాయిలో క్యాడర్ వరకు కూడా ప్రతి ఒక్కరిని కూడా ఎవరైతే ప్రశ్నిస్తారో, ఎవరైతే పొలిటికల్ గా యాక్టివ్ గా ఉన్నారో అలాంటి వారందరి మీద కూడా అక్రమంగా కేసులు పెట్టి నిర్బంధించేటువంటి కార్యక్రమం అయితే జరుగుతుంది. అందులో భాగంగానే ఇప్పుడు మళ్లీ పోసాని కృష్ణమురళిని కూడా అరెస్ట్ చేసినట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. నిజానికి 24వ తారీఖు కేసు అక్కడ ఫిర్యాదు ఇచ్చారో లేదో వెంటనే వెళ్లి ఆ పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేయడం అంటే ఒక ప్రీ ప్లాన్ గా పార్టీకి సంబంధించి ముఖ్యమైన నాయకులు ఎవరైతే ఉన్నారో వారందరినీ అరెస్ట్ చేసేటువంటి కార్యక్రమం భాగంగానే జరిగిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. వాస్తవానికి గతంలోనే పోసాని కృష్ణమురళి పార్టీ నుంచి దూరంగా ఉంటారని చెప్పారు. పార్టీతో ఎలాంటి సంబంధం లేదు, నేను ఇక మీదట ఆరోగ్యం కూడా నాకు సహకరించట్లేదు కాబట్టి నేను పూర్తిగా రెస్ట్ తీసుకోబోతున్నాను, కొద్ది రోజుల తర్వాత మళ్లీ సినిమాలకు సంబంధించినటువంటి వ్యవహారాలు చూసుకుంటాను, ఇక ఏ రాజకీయ పార్టీతో నా పని లేదని చాలా స్పష్టంగా ప్రకటించినప్పటికీ కూడా కావాలని ఉద్దేశపూర్వకంగానే ఆయన మీద కూడా కేసులు నమోదు చేశారు. ఈ కేసులు పరంపరాన్ని కూడా చూస్తే ఉద్దేశపూర్వకంగానే, అంటే గతంలో ఎప్పుడో పోసాని కృష్ణమురళి మాట్లాడారు, ప్రెస్ మీట్ లో మాట్లాడారనే కారణంతో ఆ మాట్లాడిన వ్యక్తి మనోభావాలు దెబ్బతింటే అది వేరే విషయం. కానీ ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగినటువంటి వ్యవహారాన్ని మూడో వ్యక్తి, ఇంకో చోట ఉన్నటువంటి వ్యక్తి అతనికి మనోభావాలు దెబ్బతిన్నాయంటూ ఒక కేసు ఫిర్యాదు ఇవ్వటం, వెంటనే కేసు నమోదు చేయటం, ఇది కూడా రాష్ట్రంలో ఆ చివరి నుంచి చివరి వరకు, అనంతపురం నుంచి శ్రీకాకుళం జిల్లా వరకు ఉద్దేశపూర్వకంగా అక్కడక్కడ కొన్ని పోలీస్ స్టేషన్లను ఎంపీ చేసి అక్కడ ఈ కేసులు నమోదు చేయడం లాంటి కార్యక్రమం చూసిన తర్వాత ఉద్దేశపూర్వకంగానే ఇదంతా కూడా పొలిటికల్ వెండెట్టా ప్రకారం జరుగుతుంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఏ కేసులో ఎక్కడ అరెస్ట్ చేయాలి, ఏ పోలీసులను రంగంలో దించాలనేది కూడా మొత్తం తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఒక ప్లాన్ జరుగుతుంది. ఆ ప్లాన్ ప్రకారం ఇదంతా జరుగుతుంది అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా భావిస్తూ ఉంది. ఇస్మాయిల్.